హాయ్ అండి, తెలుగు వంటల అమూల్య చాలా స్వాగతం అండి. ఈరోజు లెమన్ ఎగ్ కర్రీ చేశాను ఫ్రెండ్స్. ఉల్లిపాయలు కోసాను, టమాటాలు కోసాను ఫ్రెండ్స్. కోసి ముందు పెట్టేశాను. గుడ్లు ఉడకబెట్టాను ఫ్రెండ్స్. వలుస్తున్నాను ఫ్రెండ్స్. గుడ్లు ఉడికేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు వేసుకుంటే చక్కగా వస్తాయి గుడ్లు, తొక్క నీట్గా వచ్చింది. అల్లం ఫ్రెండ్స్, అల్లం ముక్కలు చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఎండు కొబ్బరి, లెమను, ఎగ్స్, కావాల్సిన పదార్థాలు ఫ్రెండ్స్: ధనియాలు, ఎండు కొబ్బరి, చిన్నుల్లిపాయలు, అల్లము, రోట్లో వేసి దంచుతున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ ధనియాలు వేసుకోవాలి. ధనియాలు, చెక్క, లవంగ వేసాను ఫ్రెండ్స్. కొబ్బరి ఫ్రెండ్స్, ఎండు కొబ్బరి అయిపోయింది ఫ్రెండ్స్, దంచాను. నూనె 2.5 గంట వేసుకోవాలి ఫ్రెండ్స్. కరివేపాకు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఉల్లిపాయలు వేస్తున్నాను ఫ్రెండ్స్. పచ్చిమిరకాయలు వేసాను. అలాగే బాగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్, మాడకుండా. ఉల్లిపాయ బాగా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఫ్రెండ్స్. వేగింది ఫ్రెండ్స్. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్ స్పూన్నర వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎండు కొబ్బరి, చెక్క, లవంగ, ధనియాలు ఫ్రెండ్స్. మాడకుండా చక్కగా వేసుకోవాలి ఫ్రెండ్స్. వేగింది ఫ్రెండ్స్. టమాటాలు వేస్తున్నాను ఫ్రెండ్స్. పసుపు 1 అరగంట ఫ్రెండ్స్. కారం గంటె, మసాలా కారం ఫ్రెండ్స్. ఉప్పు సరిపడా. బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఒక పావు గంట ఫ్రెండ్స్ మనం టమాటాలు మగ్గాలి ఫ్రెండ్స్. అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. 1/2 గ్లాసు మగ్గిన తర్వాత 1/2 గ్లాసు వాటర్ వేసుకొని మనం బాగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్, అడుగంటకుండా. బాగా తిప్పాను ఫ్రెండ్స్. ఉడికింది, కర్రీ రెడీ అయింది ఫ్రెండ్స్. మనం ఇంకా ఎగ్స్ వేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఎగ్స్ వేస్తున్నాను. నూనెలో వేయించాను ఫ్రెండ్స్ విడిగా ఎగ్స్.
కొత్తిమీర వేసుకున్నాను ఫ్రెండ్స్. లెమన్ ఫ్రెండ్స్, మనకి కర్రీకి సరిపడా వేసుకోవాలి ఫ్రెండ్స్ లెమన్. నేనైతే ఒక అర దెబ్బ వేసాను ఫ్రెండ్స్, సగం దెబ్బ వేసాను. కూర రెడీ అయింది ఫ్రెండ్స్. లెమన్ ఎగ్ కర్రీ రెడీ అయింది ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. తెలుగు వంటలు అమూల్య ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. రెడీ అయింది ఫ్రెండ్స్ కర్రీ, లెమన్ ఎగ్ కర్రీ ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.